రేపటిలోగా ఆ ఇల్లు మారి అద్దె ఇంటిలోకి వెళతాం. నేను లేనిపోని కారణాలు చూపించి కావాలని చేస్తున్నానంటావా? నువ్వు మంచి కోరొచ్చావో, మా కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావు. అయినా మీరు రాకుండా రాధాకృష్ణన్ పంపించడం ఏమిటి? నాకు కాబోయే మనవరాలు కదా అని సీత పేరున రాయించాను. అది ఇప్పుడు పరైదైపోయింది. 10 లక్షలు ఇచ్చినందుకు ఇల్లు ఇప్పుడు నాదేగా. కాదు అని అంత స్పష్టంగా అక్కడ చెప్పొచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే మాట అడుగుతారే? సీత, సావిత్రి, మీరు ఊరుకోండి. ఏంటే చేసొచ్చిన ముద్రష్ట పని చాలక అదంటారే ఇదంటారే అని వాగుతున్నావు? అమ్మా మాట్లాడుకో. ఇంకో మాట మాట్లాడితే గొంతు పిసికి చంపేస్తాను. అసలు నేను అక్కడికి ఎవరెళ్ళమన్నారే? ఇలా కొంపలు ముంచే పని ఏదో చేస్తావనే ముందే అడిగాను. వెళ్ళొచ్చాక చెప్తానని వెళ్ళి చేసొచ్చిన ఘనకార్యం చాలక మళ్ళీ వాగుతున్నావా? మీలో మీరు మదన పడుతున్నారని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి నువ్వు చేసిన ఘనకార్యం వేదన పెంచి రోదన మిగిల్చిందే. నిన్నెవరు పెత్తనం కట్టుకోమన్నారే? పెద్దాళ్ళం మేము చచ్చామనుకున్నావా? అమ్మా, దాని కాపురం అది చేసుకోవడం నీకు నచ్చలేదా? ఇలా వాళ్ళని రెచ్చగొట్టి దాని కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావా? అమ్మా, ఏయ్, పిలవకు, అలా నన్ను పిలవకు. పిలిచి పిలిచి ఇంతవరకు తీసుకొచ్చావు. వెళ్ళవే, వెళ్ళు, ముందు లోపలికి వెళ్ళు. సావిత్రి, ఏమిటి ఏమిటి దాని మీద చేసుకుంటావు? అదేం చేసిందో మీకు తెలియదు అత్తయ్య. వాళ్ళింటికి వెళ్ళి పిచ్చి కూతలన్నీ కూసొచ్చిందంట. వాళ్ళేదో కోపంలో ఓ మాట అంటే ఇది పెద్దతనం నెత్తినేసుకెళ్ళి మా నెత్తిన స్వర్ణ బతుకులో బండలేయడమేంటి? నువ్వాగు సావిత్రి. ఏంటమ్మా ఏంటి? అది చేసిన తప్పేంటి? తప్పేంటే నన్ను అడుగుతావే? ఎదురుగానే ఉందిగా, దాన్ని అడుగు. అత్తయ్య వదిలేయండి. సావిత్రి, ఆగమంటున్నాను కదా. సీత, చెప్పవే, ఏం చేసావో చెప్పు. వీళ్ళిలా తప్పు పడతారని నేను అనుకోలేదు నాన్నమ్మా. రాత్రి అమ్మా నాన్న నాకోసారి దాన్ని చూసి మనసారా మాట్లాడాలనిపిస్తుందండి. ఎంతైనా ఆడపిల్ల అత్తారింటికెళ్తే వెళితేనని మీరేగా అన్నారు. కానీ దాని విషయంలో అన్నీ సవ్యంగా జరుగుంటే నువ్వు ఇప్పుడు ఇలా అనేదానివి కాదు. అది చేసిన దాంట్లో తప్పే ఉంది. దాన్ని సమర్థించి మా చావుకు తీసుకురాకండి అత్తయ్య. మీకు మంచి చేద్దామనే ప్రయత్నంలోనే వెళ్ళాను. చేసిన మంచి చాలు, వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళవతలకి. ఇంకా ఇలా చేసా అలా చేశానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. పద అమ్మా, లోపలికి పద, మాట్లాడుకో. రారా శ్రావణ్. పిన్ని గారు, ఆలోచన తక్కువది, ఏదో చేసింది. దయచేసి అది మనసులో పెట్టుకుని స్వర్ణ జీవితం నాశనం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నాకు ఎవరి జీవితాన్ని నాశనం చేసే ఉద్దేశం లేదు. అలా ఉంటే నీ పెద్ద కూతురు చేసిన దాన్ని వంక చేసి స్వర్ణాన్ని తీసుకొచ్చి ఇక్కడ దించేసేదాన్ని. ఇదిగో
ఇవే నా దగ్గరకు వచ్చి నా మొహాన్ని విసిరేసిన కాగితాలు. మీ ఇల్లు మీరే తీసుకోండి అంటూ నాకు ఇచ్చింది. పైగా అద్దె ఇల్లు తీసుకుంటున్నాం, అక్కడికి పంపించండి అంటూ, పద్ధతి తప్పద్దు అంటూ నాకే సుద్దులు చెప్పింది. చూడు సావిత్రి, మీరు పెళ్లి కోనల్లా ఇల్లు మారచ్చు కానీ నా మనవడు మనవరాలు ప్రతి చోటకి రాలేరు కదా. నేను పంపను. డబ్బిచ్చి మీ ఇల్లు మీరు సొంతం చేసుకోండి, లేదా తల దించి నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి పిన్ని గారు, మా తాహతు మీకు తెలియంది కాదు. మా బతుకులు మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. జరిగిన పెళ్లికి న్యాయం, జరగాల్సిన కార్యాలకి సాయం అందించండి. మా తప్పులు కాయండి పిన్ని గారు. చాలు చాలు, ఎవరైనా వింటే నాది ఎంత దుర్మార్గమో అనుకుంటారు. నేను తల్లి మనసు తెలియదాన్ని కాదు. సాయంత్రానికల్లా నేను ఇద్దరిని తీసుకొస్తాను. మీ హద్దులో మీరుండండి. పద్ధతిగా అన్నీ జరిపించు. మీది చాలా పెద్ద మనసు పిన్ని గారు. కార్యం జరిపించు అన్న తర్వాత కూడా ఇంకా కన్నీళ్ళు ఎందుకు? కళ్ళు తుడుచుకొని జరగాల్సింది చూడు. తుడుచుకో. వెళ్ళు, జరగాల్సినవి చూడు. ఇదిగో. ఇది చాలా ఆవేశంగా వెళ్ళింది. అక్కడికే వెళ్ళుంటుంది. ఏం చేస్తుందో ఏమో అర్థం కావటం లేదు. అవును మావయ్య, నాకు కూడా చాలా భయంగా ఉంది. ఈ పెళ్లిళ్ళు చేయటం వంశాచారంగా మారదుగా. రేయ్, ఆ అవసరం మాటలు ఆపరా. అసలే దడదడలాడుతుంటే నువ్వొకడివి. గ్రానీ, నువ్వు బాగా బుద్ధి చెప్పి రావాలి. కానీ స్వర్ణ ఏంటి చాలా చిత్రంగా ప్రవర్తిస్తోంది. నన్ను ఇరికించి ఈ ఇంట్లో చేరింది కాక ఈ ఓవర్ యాక్షన్ ఏంటి? ఛ, ఇది ఇలానే ప్రొసీడ్ అయితే నేను ప్రాబ్లంలో పడతాను. అసలు ఫ్యాక్ట్ నీకు ఎలా తెలియచేయాలి? చెప్పినా నువ్వు నమ్మేటట్టు లేవు. ఏదైనా బలమైన సాక్ష్యం సంపాదించాలి. గ్రానీ, నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేసి మీకు మాకు రిలేషన్ క్లోజ్ అని చెప్పొస్తే చాలా బాగుంటుంది. లేకపోతే అదేదో అంటున్నారే ఫస్ట్ నైట్ అని, దాన్ని పోస్ట్పోన్ చేసి వచ్చినా కాస్త బెటర్. నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఇది చీటర్ అని ప్రూవ్ చేయొచ్చు. అత్తయ్య గారు ఇంకా రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. అంతా సాకేత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అరే, మళ్ళీ అవే మాటలు మాట్లాడతావేమిట్రా? నీ నోటికి మాటలు తిన్నగా రావా? గ్రానీ, గ్యారంటీగా వాళ్ళతో ఏదో ఒక తెగతింపులు చేసుకుని వచ్చేస్తావు కదూ? సీత మీద కోపం స్వర్ణ మీద చూపించి వాళ్ళతో తెగదింపులు చేసుకుని రాదు కదా. ఏనానా, నన్నని నువ్వు అలా మాట్లాడతావే? అవును కదూ. ఏంటోరా, అసలు బుర్ర పని చేయట్లేదు. తాతయ్య అన్నట్టే జరిగితే ఒకే దెబ్బకి 2 పిట్టలు. నేను డబుల్ హ్యాపీ. రేయ్, అప్పుడు కాశీ యాత్రలో నీ గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి మా అక్కనిస్తాను బావా అని నీ బావ మరిది ఆపాడు. ఇప్పుడు నిన్నెక్కడ ఎవ్వరూ ఆపరు. తమరి పని గోవిందో హరి గోవింద. కాషాయం కమండలం. తాతయ్య, ఆవేశం ఉంది అనంటే ఉప్పు కారం వంటబడుతున్నట్టే. రేయ్, అది వంట పట్టినోడు ఎవడు సంసారం వద్దనుకోడు. చావు తప్పి కన్నులు ఒట్టబోయి నువ్వు కోరుకున్నదే జరిగింది. సంతోషంతో చంకలు గుద్దుకొని పెళ్ళం రెక్కబట్టుకొని అత్తారింటికి తీసుకెళ్లి మంచం ఎక్కక గ్రాని ఎలా చెబితే అలా అని ఇక్కడ పచారులు చేస్తూ తిరగరా ఎవ్వరు.
దిగింది. బాంబు పేలుస్తుందో బూర పేలుస్తుందో. మంగా, ఏమిటి ఏదో పేలుస్తుంది అంటున్నారు? అక్కడ దాకా వినపడిందా మంగా? పర్వాలేదే, నా వాయిస్లో ఇంకా పవర్ ఉంది. అది మీ వాయిస్ లో పవర్ కాదు, నా వినికిడి శక్తి. అవును, నేను బయటికి వెళ్లే ముందు ఏమిటన్నారు? ఆశలు నెరవేరవు, కోరికలు తీరవు, వంశవృక్షం చిగురించదు అని అన్నారుగా? ఏం మంగా, అవన్నీ నిజం చేసుకొని వచ్చావా? కాదు, అబద్ధాలు చేసుకుని వచ్చాను. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నా దగ్గర ఎవరి ప్లాన్లు వర్కౌట్ కావు. నాకంటూ నా ఎజెండా ఒకటి ఉంది. ఏదో ఒక జెండా, మొత్తానికి వీడి సంసారానికి పచ్చ జెండా ఊపావు. సంతోషం. పంతులు గారికి కబురు చేయనా? దేనికి? ఇంకో ముహూర్తం చూడాలి కదా. ఇవాల్టి ముహూర్తమే ఖాయం. సాకేత్, ఫ్రెష్ అయిపోరా, అత్తారింటికి వెళదు గాని. స్వర్ణ, అమ్మమ్మ గారు, అమ్మమ్మ అని పిలవే, అదే బాగుంది. ఏమిట్రా ఇంకా నిలబడున్నావు? వెళ్ళో. ప్రతి దానికి నీ బలవంతం ఏంటి? నేను రాను. ఏమిట్రా రాను? నువ్వు వేసే వెధ వేషాలు నాకు తెలియవనా? లేకపోతే ఆ రాధాకృష్ణ సీత వచ్చినప్పుడు మాట్లాడిన మాటలే పట్టుకున్నావా? నా వేషాలో దీన్ని మోసమో ఆ రాధాకృష్ణకి వలేస్తే కానీ నిజం మన చేతికి చిక్కదు. నేను మనసు మార్చుకున్నాను. నాకు అర్జెంటుగా మునిమనవలు కావాలి. రాను అంటే కాదు, కవనల్ని కానీ నా చేతిలో పెట్టాలి. అర్థమైందా? కవలలు కాదు గ్రాని, నిజం బయట పెట్టి అందరి కళ్ళు తెరిపిస్తాను. కదలమే, వెళ్ళరా. వెళ్తున్నా. నన్నే టోకరా కొట్టిస్తావురా నువ్వు? చెప్తా. ఇదిగో ఏమా, మీరు వెళ్ళి బయట పనుల్లో సాయం చేయండి. వెళ్ళండి. అమ్మా సీత, ఏంటి నానమ్మా? ఏంటే నువ్వు చేస్తున్న పని? డెకరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాను నానమ్మా. ఆ విషయం కనిపిస్తూనే ఉంది కానీ నువ్వు ఈ పనులు చేయడం ఏంటమ్మా? ఏ నానమ్మా, చేస్తే తప్పేముంది? ఏదో నీ పెళ్ళి అనుకున్నాం కానీ అది కాకుండా నీకన్నా చిన్నదాని పెళ్ళయింది. దానికోసం నువ్వు ఈ అలంకరణలు చేయడం బాగలేదమ్మా. నేనేం ఫీల్ అవడం లేదు నానమ్మా. నీ మనసు గొప్పది కావచ్చే, కానీ నా మనసుకి ఇది నచ్చటం లేదు. చాలా కష్టంగా ఉంది. చిన్నవాళ్ల అచ్చుట ముచ్చుట దగ్గరుండి జరిపించటం పెద్దవాళ్ల బాధ్యతే కదా నానమ్మా. కానీ ఈ ముచ్చటకి నీకన్నా పెద్దవాళ్ళం చాలా మంది ఉన్నాం. నీకంత పనిచేయాలనుంటే వంటలో సాయం చేయి. అక్కడికా? అమ్మకి నన్ను చూస్తేనే కోపం వస్తుంది. కోపం వచ్చినా తిట్టినా కొట్టినా అది అమ్మేనే. దాని బాధ దాంది. నీ మీద అసహ్యమేం కాదు. అన్నీ తెలిసిందానివి, ఇది తెలుసుకోలేకపోయావా? తెలుసు నానమ్మా. మరింకే పద. మంగా, నేను రెడీ, నువ్వు రెడీయేనా? మీరేమిటి పెళ్లి కొడుకులా తయారయ్యారు? కాస్త పెద్దరికంగా ఉంటుందని. వేషం వేసుకోగానే సరికాదు, చేష్టలు కూడా అలాగే ఉండాలి.
అక్కడ పెదప్ప వేషాలు వేసి నాకు చిన్నతనం తేకండి. సరేలే, ఇప్పుడు అనవసరంగా నా మీద విరుచుకుపడతామే. ఇప్పటి నుంచి అంటే గాని అప్పటికి అయిన దాంట్లో కాని దాంట్లో తలదూర్చి ఆడవాళ్ల పనుల్లో తలదూర్చరని. అత్తయ్య గారు మేము రెడీ అయ్యాం. మీరు రెడీ అయ్యారా? మీరు ఎక్కడికేంటి? అక్కడికే. దేనికక్కడికి? ఏమే, నీ బుర్రలా ఎప్పుడు పనిచేస్తుందే? ఎందుకలా అంటున్నారు అత్తయ్య? అందరం కట్టకట్టుకుని పోవడానికి అదేమన్నా మహారాజా ప్యాలెసా? ఇటు జానెడు అటు బెత్తెడు, ఆ ఇరుకు కొంపలో ఇంతమందివి ఎలా ఇముడతాం? అరుగుల మీద పడి డొర్లుతారా? అయినా పెద్దతనానికి నేను ఆయన వెళుతున్నాగా. వేడుక చూడాలని ఉండదా? ఒక్క రాత్రికి సర్దుకోలేవా? నువ్వు సర్దుకుంటావే, నువ్వు అదే బాపుది సరుకువి కదా. కాని వాళ్ళ అవస్థలు పడతారు, జనం నవ్వుకుంటారు. మొత్తం తరలిపోవడానికి అదేమన్నా తీర్థయాత్ర, జాతర? పద్ధతి కాబట్టి తప్పక తలాడించాల్సి వచ్చింది. ఇలా గంగిరెద్దు వేషాలు వేసుకుని అందరం వెళ్ళాలా? మీరేం అవసరం లేదులే. కన్న తల్లిని నేనొస్తే తప్ప? ఆ వాడు అబ్బని కన్నా తల్లిని నేనున్నాను కదా. నువ్వేం అవసరం లేదులే. తప్పక వెళ్లాల్సి వచ్చింది అని చెప్తున్నాను. అంత వేడుక కాదు, ఇంతమంది అవసరమూ లేదు. నీ వేడుక వాళ్ళు ఇక్కడికి వచ్చాక తీర్చుకో. మంగ పాపం రానివే. ఇందుకే ఇందాక అంది. కాస్త వెళ్ళొచ్చేదాకా ఆ నోటికి కుట్లేసుకోండి. శకుంతల, సీత గదిలో ఉన్నట్టుంది. నువ్వు వెళ్ళి దాన్ని ఇక్కడికి పంపించు. అదేం చేస్తుందో ఏమో. అలాగే అక్క. వెళ్ళు. అదిగో సీతే వచ్చింది. అత్తయ్య గారు, కాస్త ఈ వంట పని మీరు చూసుకోండి. సర్లే, నువ్వు వేరే పనులు చూసుకో, నేను సీత చూస్తాంలే. అత్తయ్య గారు, పిన్ని గారు వచ్చినట్టున్నారు. శకుంతల, హారతి ప్లేట్ ఇవ్వమ్మా. పదండి. ఆగో, ఏమిటి నువ్వు హారతిస్తావా? నేనే కదా తీయాల్సింది పిన్ని గారు. కావచ్చు, కానీ నీకు అర్హత లేదుగా. అదేంటి పిన్ని గారు అలా అంటారు? అవును, ఏమిటి నీ చేతికున్న సిరి, నీ రాతకున్న సుడి ఏమనుభవించగలిగావు? నీ పిల్లల్ని ఎలా పెంచావు? తల బిరుసుతో, తల తిక్కతో. నీ చేత్తో హారతిచ్చి అలాంటి సిరే మూటగట్టుకోమంటావా? నీలా పొగరబోతు పిల్లల్ని కనమంటావా? అందుకే వద్దంటున్నా. కన్న తల్లి కడుపు చలవా అంటారు, దాన్ని హారతి వద్దంటారేంటి? కడుపు చలవే కాదు, బతుకు చలవ కూడా చూడాలి కదా. అంటే అంటే ఏమిటంటే ఆవిడ గారి భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, ఆరోగ్య అనారోగ్యాలు, సంతానపు తలరాతలు నీకు తెలియవా? పైగా మొదలంతా ఆడసంతే కదా. ఆ సాలే నా మనవరాలకి రావటం నాకు ఇష్టం లేదు. చాలా చాదస్తంగా మాట్లాడుతున్నారు. ఏయ్, నిన్ను చాలాసార్లు హెచ్చరించాను, అయినా నాలుగు జాడిస్తూనే ఉంటావేమిటి? ఎంతలోనే ఉండాలో అంతలోనే ఉండు, లేకపోతే కారు వెనక్కి తిరుగుతుంది. అయిందానికి కాందానికి ఈ బెదిరింపులు ఒకటి. నచ్చని పని చేస్తే మొహం తిప్పుకుని వెళ్ళడం బెదిరింపు అవ్వదు. అయినా వద్దంటుంటే నీ వాదనలేమిటి? శకుంతల, నువ్వు రావే. దీనికి మగపిల్లాడే.
ఇదిగో చూడు, చదువులో ఫస్ట్, బుద్ధిలో ఫస్ట్. పైగా డాక్టర్ చదువుతున్నాడు. చదువుతున్నాళ్లే డాక్టరు. ఎంతైనా ఒంటిగా సుంటి పిక్కే కదా. ఆ చాలు నాకొద్దు. ఇల్లంతా పిల్లల ఉయ్యాలలతో కళకళలాడిపోవాలి. పైగా మొగుడు మొద్దురా చెప్ప. తంపులు మారి మనిషి. అన్నిటికీ అన్ని వంకలైతే ఎలా? పోనీ ఆ హారతి ఇవ్వే సావిత్రి. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు.